హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది చిక్కుడుకాయ కర్రీ అండి. దీనికి కావాల్సింది చిక్కుడుకాయ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా కారం తగ్గట్టు 5 ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్, సరిపడంత. ముందుగా చిక్కుడుకాయలని నార తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసి ఉప్పు వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఈ పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ నూనె లేకుండా మాడకుండా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దీనికి తాలింపు దినుసులు కూడా కావాలండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, ఇవన్నీ తాలింపు దినుసులు అండి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు చల్లరదాకా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలని ఒక 10 to 15 మినిట్స్ వేయించుకుందాం. 10 to 15 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చిక్కుడుకాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేయించుకున్నాను. ఇప్పుడు ఈ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం. చిక్కుడుకాయ ముక్కలు వేసేసాను. ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని, ఉప్పుని వేసి ఒక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. ఆ పొడి వేసుకొని వేయించుకొని 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసానండి. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.